నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్. ఇక నేను మీ గగన్. ఇక వాళ్ళ వార్తా విశేషాలు ఏంటో ఓ లుక్ వేసేద్దాం. ఇక మనం చూసినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతిలో అసలు ఇవాళ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది, మనది వికాసం వైసీపీది విధ్వంసం అంటూ నిన్న నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో అయితే ఆయన మాట్లాడుతూ మనం చూసాం. ఇక ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లింది అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక చేసిన అభివృద్ధిని, తెచ్చిన మార్పుని, పడిన కష్టాలని జనాలకి వివరిద్దామంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక ఫ్లెక్సీలు, ఫోటోలు, కుర్చీలు దగ్గర గొడవలొద్దు, నాకు పవన్ కళ్యాణ్కు మంచి అనుబంధం ఉంది, అయితే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతలు ఇలాగే ఉండాలి. ఎలాగైతే నేను పవన్ కళ్యాణ్ అనుబంధంతో ఉంటున్నామో అలాగే జనసేన మరియు టీడీపీ సభ్యులు, కార్యకర్తలు కూడా కలిసి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక సీనియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో కమిటీ కూర్పు సమర్థత, అలాగే చూసి లోకేష్కు పదవి. ఇక టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో బాబు వెల్లడించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక అంటే నారా లోకేష్కి పదవి ఇవ్వడంలో కూడా తను చేసిన వర్క్, అలాగే సీనియారిటీ కూడా చూసి సోషల్ రీఇంజనీరింగ్తో కలిసి మొత్తం కలిసికట్టుగా ఆయనకి ఆ పదవి ఇచ్చినట్లుగా కూడా చెప్పారు. ఇక టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో బాబు వెల్లడించారు. అలాగే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఇక పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. ఇక 3వ తరంలోనూ పనిచేయనున్న గోరంట్ల యనమల. ఇక అలాగే మనం చూసినట్లయితే గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం జరిగింది. అలాగే అధికారంలో ఉండగా రాష్ట్రం నాశనం చేసింది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీ సంక్షేమం పట్టదని, అభివృద్ధి అంటే గిట్టని, ముఖ్యంగా అంటే ఎవరైతే గొడ్డలి పార్టీ అని చెప్పేసి చంద్రబాబు విమర్శించారో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. అయితే ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క దురుసుతనం, అలాగే చెడు ప్రచారం అయితే ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే నిన్న జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక అలాగే మనం చూసినట్లయితే పాలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో సీఎం చంద్రబాబు అయితే నిన్న ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఇక మనం చూసినట్లయితే కలిసికట్టుగా పోరాడదాం, 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, పని చేసి ప్రజల మనసులను గెలుచుకుందామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక అహంకారంతో పోతే మనకు వైసీపీ పరిస్థితి అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఏదైతే గత ఎలక్షన్స్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో మళ్ళీ ఒకసారి నిన్న సభాముఖంగా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఒకవేళ పని చేయకుంటే మనకి వైసీపీ పరిస్థితి అని చెప్పేసి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక తెలుగు జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యత పెంచింది, అలాగే పార్టీ శ్రేణుల త్యాగాలతోనే ఈ స్థాయికి వచ్చాయి. ఇక టీడీపీ కార్యవర్గ ప్రమాణ కార్యక్రమంలో లోకేష్ అయితే ఈ విధంగా స్పందించారు. ఇక శ్రీ సిటీకి మరో దిగ్గజ సంస్థ, 1000 కోట్లతో క్యారియర్ ఏసీల పరిశ్రమ, ఇక 6న శంకుస్థాపన చేయనున్న సంస్థ సీఎండి, 3000 మందికి ఉపాధి అవకాశాలు. ఇక ఉపాధి అవకాశాలు అయితే పెరిగే దిశగా శ్రీ సిటీకి మరో దిగ్గజ సంస్థ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరో ముఖ్యమైన వార్తా విశేషం మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది, బెంగాల్ బీజేపీదే అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కాషాయ పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ అవకాశం అయితే ఖచ్చితంగా ఈసారి బీజేపీ అంటే కాషాయ పార్టీది అన్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. బెంగాల్లోని పుర్చవర్ధమాన్ జిల్లాలో ఓటేయడానికి ఆటో ట్రాలీలో కిక్కిరిసి వెళ్తున్న ఓటర్లు. ఇక ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థల అంచనా, అసోంలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం, అలాగే తమిళనాడులో స్టాలిన్కే మళ్ళీ పట్టం. ఇక హంగ్ వస్తే కింగ్ మేకింగ్గా విజయ్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కేరళ పగ్గాలు కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్కు, పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏదే అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల పాలనలో గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్ మీద తమ జెండాను ఎగురవేయాలన్న బీజేపీ లక్ష్యం ఈసారి దాదాపుగా నెరవేరినట్లే అని చెప్పేసి అంచనాకు వస్తున్నారు. అయితే బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇక బుధవారం బెంగాల్లో 2వ దశ ఎన్నికలు అయితే ముగిశాయి. అలాగే ఎన్నికల పర్వం కూడా పూర్తయింది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే
చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ అయితే మనం ఒక్కసారి ఇక్కడ పరిశీలించినట్లయితే అంటే దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ విషయాన్ని కనుక మనం చర్చించినట్లయితే ఆ ప్రకారం మనం చూసినట్లయితే ఇక తమిళనాడు డిఎంకేకి అయితే 120 స్థానాలు వచ్చే అవకాశం, ఇక అన్నా డిఎంకే అయితే 77 స్థానాలు, ఇక టీవీకి అయితే 36 అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవి కేవలం ఎగ్జిట్ పోల్స్ ఆఫ్ ద పోల్స్ ఫలితాలు అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక బెంగాల్ టీఎంసీ 142, బీజేపీ 143, కాంగ్రెస్ 1, అలాగే కేరళ ఎల్డీఎఫ్ 60, యూడీఎఫ్ 75, ఇక బీజేపీ 4 స్థానాలు అంటూ కనిపిస్తుంది. ఇక అస్సాం అయితే బీజేపీ 92, కాంగ్రెస్ 29, ఇక పుదుచ్చేరి అయితే ఎన్ఆర్సీ 20, కాంగ్రెస్ 8, టీవీకే 1 స్థానం అన్నట్లు కనిపిస్తుంది. ఇక అయితే చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఈసారి మంచి రసవత్తరంగా జరిగే ఎన్నికలు అయితే ఇక విజయం ఎవరు సొంతం అని చెప్పేసి ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలింగ్ కూడా చాలా అధిక శాతంలో నమోదైంది. అయితే ఇక ప్రజలు తుది తీర్పు ఏంటా అని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక ఏ మాత్రం మంచివాడిని కాను అంటూ మనకి ఇక్కడ ట్రంప్ ఫోటో అయితే కనిపిస్తుంది. ఇరాన్ వాళ్ళు కాస్త తెలివిగా వ్యవహరిస్తే మంచిది అంటూ ట్రంప్ చెప్పారు. అలాగే చేతిలో మెషిన్ గన్ పట్టుకున్న ఏ ఫోటోతో పోస్ట్. అలాగే మనం చూసినట్లయితే మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు. ట్రంప్నకు బ్రిటన్ రాజు చార్లెస్ చురకలు. ఎదుటివారిని ఏదో ఒకటి అనటం, వారితో తిరిగి అనిపించుకోవటం ట్రంప్కు బాగా అలవాటు అయిపోయిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక గతంలో బ్రిటన్ని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు బ్రిటన్ రాజు అయితే చార్లెస్ III చరిత్ర గుర్తు చేస్తూ తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక మంగళవారం నాడు వైట్ హౌస్లో ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమంలో చార్లెస్ సరదాగా మాట్లాడుతూనే చురకలు అంటించారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే అయితే మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడాలి వచ్చేది అని నేను చెప్పి వచ్చా అంటూ చార్లెస్ చమత్కరించారు. ఇక కాలంలో ఉత్తర అమెరికాపై ఆధిపత్యం కోసం బ్రిటన్, ఫ్రాన్స్ పోరాటాలు కూడా గుర్తు చేసేలా కింగ్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన మాట్లాడింది అయితే నిజంగా నిజం అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ అనేక సార్లు ఏదో ఒక మాట ఇటు మన తెలుగువారిని కావచ్చు, అలాగే అటు యుద్ధ వాతావరణంలో కావచ్చు, అనేక సార్లు మనం చూసినట్లయితే ట్రంప్ యొక్క దురుసు వైఖరి కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన మాట్లాడే మాటలు ఇతరులకి బాధ కలిగించే విషయంలా ఉంటాయి. ఇక మళ్ళీ తిరిగి వారితో అనిపించే విధంగా వారి మాటలు ఉంటాయి. ఇక మనం చూసినట్లయితే ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికా అంచనాలు తప్పడంలో అధ్యక్షుడు ట్రంప్కు సలహాలు ఇచ్చే అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ కూడా ఈ విషయంలో ఆందోళనతో ఉన్నట్లు అట్లాంటిక్ ఓ కథనం ప్రచురించింది. ఇక యుద్ధ పరిస్థితిపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్ చేసిన ప్రకటనలో అంతర్గత భేటీలో వాన్స్ ప్రశంసించినట్లు తెలిసింది. ఇక అయితే ఈ విషయాల్లో ఇక యుద్ధ వాతావరణం మళ్ళీ ఎలా ఉంటుందో అని చెప్పేసి కాస్త టెన్షన్ కూడా ఉంది. ఇక చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక మరొక వార్తా విశేషానికి కనుక మనం వెళ్ళినట్లయితే కమర్షియల్ ట్యాక్స్లో అహ్మదాబాద్ వర్సెస్ ఉద్యోగులు. ఇక మనం చూసినట్లయితే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన కమిషనర్ అహ్మదాబాబుపై ఉద్యోగుల సంఘం చేసిన ఆరోపణలు విచారణ జరిపి 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఇటు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, అటు కేంద్ర విజిలెన్స్ కమిషన్ను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే విచారణ పూర్తయ్యే వరకు అహ్మద్ నాయుడు అలా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కడ వాణిజ్య పన్నుల శాఖతో పాటు సహకార డైరీ డెవలప్మెంట్ విభాగాల నుంచి తప్పించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంగతి అయితే గత 2 రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్న విషయం కూడా తెలిసిందే. ఇక దీనిపై స్పందన లేకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ సర్వీసుల విభాగం ఎంప్లాయీస్ యూనియన్ బుధవారం నుంచే ఆందోళనకు దిగాయి. ఇక రాష్ట్రంలో ఆఫీసుల ప్రాంగణంలో అయ్యా బాబుగా అంటే మా కొద్దు బాబు నుంచి మా శాఖను కాపాడండి, మేము ఉద్యోగుల బానిసలం కాదు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక అమరావతిలో ఉన్న వాణిజ్య పన్నుల ప్రధాన కార్యాలయం సహరాష్ట్రంలో కీలక ఆఫీసులో వీటిని ఏర్పాటు చేయడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ సంఘ నేతలు ఆ ఫ్లెక్సీల వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు అహ్మద్ బాబు విచారణ పూర్తయ్యే వంతుకు
ఆయన శాఖల నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే భోజన విరామం అనంతరం వాణిజ్య పన్నుల ఉద్యోగ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శేషు బ్రహ్మాజీపై ఇక వేటు పడింది. అమరావతిలో ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన్ను శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ కార్యాలయానికి డెప్యుటేషన్పై పంపించారు. ఇక నేరుగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వకుండా డెప్యుటేషన్పై కాశీబుగ్గ ఆఫీసులో పనిచేయాలని ఈ తక్షణమే అమల్లోకి వస్తుందని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అహ్మదాబాద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక పని భారం ఎక్కువైనందున ఓ అధికారిని ఇవ్వాలని విజయనగరం జాయింట్ కమిషనర్ ఈ నెల 28న కోరినట్లు శేషు బ్రహ్మజీని డెప్యుటేషన్ విజయనగరం డివిజన్ పరిధిలో కాశీబుగ్గ ఆఫీస్కు పంపిస్తున్నట్లుగా కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామంపై ఉద్యోగ సంఘాలు బగ్గుమన్నాయి. అలాగే అహ్మదాబాద్ అక్రమాలపై పోరాటం చేస్తున్న తమపై ప్రతీకార చర్యలకు దిగారని ఉద్యోగ సంఘం అయితే తమ బాధను వ్యక్తం చేశారు. ఇది ప్రతీకార చర్య అని కూడా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఇక్కడ మనం చూసినట్లయితే లోకల్ రూల్స్తో మందుల మాయ. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు, సర్జికల్ ఐటమ్స్ కొరత. సామాన్యుడి నుంచి పేదవాడు, ముఖ్యంగా అంటే పేదవాళ్ళు ఎక్కువగా వైద్యం నిమిత్తం వెళ్ళే హాస్పిటల్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది జీజీహెచ్. అంటే జనరల్గా డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు, కాస్ట్లీ ట్రీట్మెంట్ అయితే పొందుతారు. కానీ పేదవాడు పొట్ట చేతబట్టి కేవలం అంటే వైద్య సదుపాయం కోసం వెళ్ళే హాస్పిటలే జీజీహెచ్. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు, సర్జికల్ ఐటమ్స్ కొరత సమకూర్చడంలో డిఈఎం అలాగే ఏపీ ఎంఎస్ఐడిసి నిర్లక్ష్యం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్ ఐటమ్స్ కొరత ఏర్పడిందని, అంటే కొరత ఎప్పటి నుంచో ఏర్పడిందని చెప్పేసి అనేక కథనాలు అయితే వింటూ ఉన్నాం. ఇక మరొకసారి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఆసుపత్రి సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు లేఖల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మందులు, సర్జికల్ ఐటమ్స్ కొరత నివారణ అనేది చర్యలో ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. ఇక ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లేఖలను అంటే ఎన్నిసార్లు రాసినా ఉపయోగం లేదు. రోగులు ఎంత ఇబ్బంది పడినా అక్కడ ఆరోగ్య శాఖ కాస్త చొరవ తీసుకొని ఏవైతే రోగులకు అవసరమో వాటిని ఏర్పాటు చేసే దశగా అయితే వర్క్ చేయట్లేదని చెప్పేసి వాళ్ళ గోడును వెలబుచ్చుకున్నారు. ఇక పెనాల్టీ లేదు, డిస్క్వాలిఫై అంటే ముఖ్యంగా అంటే పెనాల్టీ అనేది వేసి ఇంకా టైం వేస్ట్ చేయరు, కేవలం డిస్క్వాలిఫై చేసి తీసి పడేయటమే అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే పిఎంబీజేకేకి సంబంధించి ఆరోగ్య శాఖ ఎలాంటి నిబంధనలు రూపొందించలేదు. ఇక సూపరింటెండెంట్లు అడిగిన మందులు సరఫరా చేయడంతో సదరు కంపెనీ విఫలమైన ఎలాంటి పెనాల్టీలు వేయడానికి, డిస్క్వాలిఫై చేయడానికి వీలేదు. ఇక రోగులు ఇబ్బంది పడుతున్నా ఆ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వకూడదని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అంటే రకరకాల చోట అంటే లోకల్ రూల్స్ తోటి ఎందుకు మందుల మాయ జరుగుతుంది అని చెప్పేసి సామాన్య ప్రజలకి అర్థం కాని పరిస్థితి. ఇక చూడాలి ఎలాంటి విషయంలో ముఖ్యంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని చెప్పేసి మనం చూడాలి. ఇక్కడ చూసినట్లయితే 40 మంది సీనియర్ సివిల్ జడ్జి బదిలీ. ముఖ్యంగా సీనియర్ జడ్జెస్ ట్రాన్స్ఫర్ అనేది మనం చూడొచ్చు. ఇక సాధారణ బదిలీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ బుధవారం హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక మే 11 లోపు కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక సీనియర్ సివిల్ జడ్జెస్ అయితే ట్రాన్స్ఫర్ అయితే ఆర్డర్స్ వచ్చాయి. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే టిడ్కో ఇల్లా ఎస్ఎస్ఆర్ రేట్ల ఖరారు కమిటీ పిఎంఏవై అర్బన్ పరిధిలో హౌసింగ్ ప్రాజెక్టు కింద ఏపీ టిడ్కో చేపట్టిన ఈడబ్ల్యూఎస్ గృహాల నిర్మాణంలో అంటే ధర సర్దుబాటు అమలుపై తలెత్తిన సందిగ్ధాలను నివేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక స్టాండర్డ్ డేటా అండ్ షెడ్యూల్ ప్రకారం సర్దుబాటు లెక్కింపులో ఉన్న సమస్యలు అధ్యయనం చేసి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ఎండీ అభ్యర్థించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ టిడ్కో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ చైర్మన్గా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ను మెంబర్ను, అలాగే ఏపీ హౌసింగ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్, ఏపీ సిఆర్డీఏ చీఫ్ ఇంజనీర్, అలాగే ఆర్ఎన్వి చీఫ్ ఇంజనీర్, ఇక పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్, ఆర్థిక శాఖ ప్రతినిధి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం ఒకసారి చూసినట్లయితే
ఇక్కడ మనకు కనిపిస్తుంది పార్టీ బలోపేతమే ధ్యేయం అంటూ మనకు కనిపిస్తుంది. అలాగే టీడీపీ ఉమ్మడి జిల్లా నాయకుడు ఇక మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న పాలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, అలాగే వర్ల రామయ్య అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక పార్టీ బలోపేతమే ధ్యేయం. టీడీపీ ముఖ్యంగా మనం చూసినట్లయితే టీడీపీ ఉమ్మడి జిల్లా నాయకులు అంటే జాతీయ రాష్ట్ర కమిటీలో 29 మంది బాధ్యతల స్వీకరణ. ఇక తెలుగుదేశం పార్టీ బలోపేతమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తామని ఆ పార్టీలో జాతీయ రాష్ట్ర కమిటీలో పదవులు పొందిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు సేకరించారు. అలాగే టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 29 మంది చోటు దక్కించుకున్నారు. ఇక అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక 10 మంది ఉన్నారు. అలాగే పార్టీ పాలిట్ బ్యూరోలో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒకరు, ఇక కృష్ణా నుంచి 2 అవకాశం దక్కింది. జాతీయ కమిటీలో 8 మందికి, రాష్ట్ర కమిటీలో 18 మందికి అవకాశం దొరికింది. ఇక పార్టీలో అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకొని పాలిట్ బ్యూరోలోకి కృష్ణా జిల్లా నుంచి మంత్రి కొల్లు రవీంద్ర, సీనియర్ నాయకుడు వర్ల రామయ్య, ఎన్టీఆర్ జిల్లా నుంచి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తీసుకున్నారు. వీరు ముగ్గురు నివేదికను ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిలారు రాజేష్, జాతీయ కోశాధికారిగా కొనగల్ల నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే జాతీయ ఉపాధ్యక్షులుగా వైవివి ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే రాజేంద్ర ప్రసాద్, అలాగే బుద్ధ వెంకన్న, ఇక ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, మూరుగడ్డ వేదవ్యాస్, టీడీ జనార్దన్ అలాగే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జాతీయ అధికార ప్రతినిధిగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అలాగే కార్యచరుడు దేవినేని ఉమామహేశ్వరరావు, అలాగే పరుచూరి అశోక్ బాబు, ఇక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక నిన్న 29 మంది బాధ్యతల స్వీకరణ అయితే మనకు కనిపిస్తుంది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై 16 సార్లు కమిషన్ ప్రతిపాదనలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఒక్కదానిపై కూడా చర్చించకుండా చొరవ చూపని ధ్యానచంద్ర, అలాగే ఓ కాన్ఫరెన్స్లో తన ఆవేదనలు బయటపెట్టిన సుజనా చౌదరి, అలాగే అయినా కార్పొరేషన్లో మారిన పరిస్థితులు, ఇక చివరకు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన వైఖరి, అలాగే ఇద్దరి మధ్య సయోధ్యకు కలెక్టర్ లక్ష్మీషాకు సీఎం బాధ్యతలు అప్పగింత. అయితే మొదటి నుంచి ఈ విషయంలో దూరమైన ఇరువురికి అసలు ఈ సమస్యలో అంటే వాళ్ళిద్దరికీ అసలు పడదా ఎందుకు అన్నట్లుగా ఒక ప్రశ్న లేవనెత్తింది. అయితే ఇద్దరి మధ్య సయోధ్యకు అంటే వాళ్ళిద్దరి దగ్గర సయోధ్యకి ఇక సీఎం బాధ్యతలు అప్పగించింది కలెక్టర్ లక్ష్మీషాకు. అయితే మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, పశ్చిమ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి మధ్య మొదటి నుంచి దూరం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేగా ఆయన కొత్తలో మున్సిపల్ కమిషనర్గా సుజనా తన ఇంటికి ఆహ్వానించినట్లు సమాచారం. ధ్యానచంద్ర అప్పట్లో వెళ్ళలేదని తెలిసింది. ఆయన వెళ్ళకపోవడానికి కారణాలు ఏమిటన్నది తెలియనప్పటికీ అప్పట్లో అంశం పెద్ద చర్చగా రాలేదు. కానీ ప్రస్తుతం ఇద్దరి మధ్య నెలకొన్న దూరం కారణంగా ఆ విషయం అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక మరి కలెక్టర్ లక్ష్మీషా అయితే బాధ్యతలు చేపట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదైతే వివాదం ఉందో వివాదాన్ని అయితే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది వన్యప్రాణుల వేట. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో వేటగాళ్ళు ఆహారం, నీటి కోసం మైదాన ప్రాంతాలకు వన్యప్రాణులు ముఖ్యంగా సమ్మర్లో మనం చూసినట్లయితే అంటే వన్యప్రాణులు ఖచ్చితంగా మంచినీటి కోసం ఖచ్చితంగా అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా తిరుగుతూ ఉంటాయి. అయితే పరిసర ప్రాంతాల్లోకి అవి ప్రవేశించినందుకు ఎంతవరకు సేఫ్టీ, ఎంతవరకు వేటగాళ్ళకి కంటపడకుండా ఉంటాయంటే పరిస్థితి ఇది. ఇక ఆహారం, నీటి కోసం మైదాన ప్రాంతాలకు వన్యప్రాణులు నెమళ్ళు, జింకలు, అడవి పందులే లక్ష్యంగా ఉచ్చులు, అలాగే విద్యుత్ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాలు, ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యి రేగుతున్న మంటలు. ఇక సమ్మర్లో మరొక విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు అడవుల్లో మంటలు చెలరేగుతాయి. ఇక అనేక వన్యప్రాణులు అయితే ప్రాణాలు కోల్పోతాయి. అదే దిశగా మళ్ళీ ఇప్పుడు మనం చూసినట్లయితే విద్యుత్ ట్రాప్లో పడి మృతి చెందిన జింక. ఇక్కడ మనకి ఇక్కడ ఫైల్ ఫోటో కనిపిస్తుంది. అంటే విద్యుత్ ట్రాప్లో పడి మృతి చెందిన జింక అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అడవుల విధ్వంసంలో ఆహారం, నీటి కోసం వెతుక్కుంటూ మైదాన ప్రాంతాలకు చేరుతున్న వన్యప్రాణులను వేటగాళ్ళు కబలించేస్తున్నారు.
అభయారణ్యంలో క్రూర మృగాల నుంచి సైతం తేలిగ్గా తప్పించుకుంటూ జీవనం సాగిస్తున్న వన్యప్రాణులు. సాధారణంగా వాటి తోటి జంతువులైన పులి, సింహం నుంచి అవి ప్రాణాలు కాపాడుకుంటూ బతుకుతున్నాయి. కానీ ఈ మానవుల తప్పిదం మేరకు అవి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం చూసినట్లయితే జీవనం సాగిస్తున్న వన్యప్రాణులు మానవ మృగాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాయి. అలాగే మనిషి తన సాంకేతికతను ఉపయోగించి వన్యప్రాణుల వేటకు వినియోగిస్తున్నారు. దశాబ్దాల కాలం క్రితం ఈటెలు, బరిసెలు, వేట కుక్కల సాయంతో వన్యప్రాణులు వేటాడిన వేటగాళ్లు నేడు విద్యుత్ ట్రాప్లతో వన్యప్రాణుల ప్రాణాలు తీసేస్తున్నారు. ఇక వన్యప్రాణుల వేటపై నిషేధం ఉన్న అధికారులు ఆలస్యత్వం కారణంగా వేటగాళ్లు తమ మాంసాహార కోరికలు తీర్చుకునేందుకు వన్యప్రాణులు బలి తీసుకుంటున్నారు. ఇక నెమళ్ళు, జింకలు, దుప్పెలు, అలాగే అడవి పందులు, ఇతర వన్యప్రాణులు, జలపాతాలు, నీటి కుంటలు, అందమైన వృక్షాలతో కలకలనాడిన అడవి కొండపల్లి ఫారెస్ట్ అయితే నేడు ఆ అందాలకు నోచుకోలేదు. ఇక అందమైన మూగ జీవాలను కనుమరుగైపోతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పడిన చట్టాలు కూడా మసకబారుతున్నాయి. చట్టాలు ఉన్నాయే కానీ అవి నిజంగా ఇలాంటి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఆ వేటగాళ్ళు ఎవరైతే ఇలా విద్యుత్ ఏర్పాటు చేసి ప్రాణాలు తీస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారంటే అసలు ఆ చట్టాలు దేనికి ఉపయోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అయితే ఇక మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు నన్నేం చేస్తారులే అన్న ధీమాతోటి ఇలా మూగ జీవాలను పొట్టన పెట్టుకుంటున్నారు. అలాగే ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనడానికి కొండపల్లి ఫారెస్ట్లో వన్యప్రాణుల భక్షణ నిలువెత్తు నిదర్శనం. ఇక ముమ్మరంగా వన్యప్రాణుల వేట. దశాబ్ద కాలంగా కొండపల్లి ఫారెస్ట్లో అధికారులు ఆలస్యత్వం కారణంగా వన్యప్రాణుల వేట ముమ్మరంగా సాగుతుంది. ఇక ఏదైనా పార్టీ అయితే చాలు కాస్త టెంప్టింగ్గా ఉండాలంటే ఇక వన్యప్రాణులు అంటే ముఖ్యంగా ఇలా జింక ఇలాంటి ఏవైతే నెమళ్ళు వాటిని డిన్నర్లోకి వాటికి సర్వ్ చేస్తారు. కానీ అక్కడ అలాంటివి కనుక పట్టుబట్టినట్లయితే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ చట్టాలు అనేవి అమలు చేయాలి. కానీ అక్కడ అధికారులు కూడా అంటే నిర్లక్ష్య వైఖరి చూపించడం వల్ల ఇలా వన్యప్రాణులు వాటి ప్రాణాలను కోల్పోయే దిశగా చూస్తున్నాం. ఇక మరొక విషయం మనం చూసినట్లయితే మళ్ళీ మండిన ఎండలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నందిగామలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. అలాగే ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో బుధవారం మళ్ళీ ఎండలు ముదిరాయి. అంటే వాతావరణ ప్రభావం ఎలా ఉంటుందో ఈ రోజులో చెప్పడం చాలా కష్టమైపోయింది. మొన్నటికి మొన్న వర్షాలు పడి ఏకంగా 7-8 మంది చనిపోయారు. అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఎండల ఉష్ణోగ్రత అధికం. అలాగే 41.9 డిగ్రీలు ఇక వీరులపాడులో, 41.3 డిగ్రీలు చందర్లపాడులో, 40.7 డిగ్రీలు ఇక ఇబ్రహీంపట్నంలో 40.5 డిగ్రీలు, అలాగే వత్సవాయిలో 40 డిగ్రీలు ఉంది. అంటే కృష్ణా జిల్లాలో మాత్రం 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాస్త బెటర్గా అయితే కృష్ణా జిల్లానే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ మనం చూసినట్లయితే 2 నెలల్లో నేనే మానేస్తా అంటే ముఖ్యంగా 2 నెలల్లో నేనే వస్తానని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి నెల ముడుపులు ఇవ్వాల్సిందే. అయితే ఏకంగా అంటే డబ్బులు సరైన టైంలో కనుక అందకపోతే ఏకంగా నేనే వస్తా అంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రతి నెల ముడుపులు ఇవ్వాల్సిందే. డీలర్లకు కమర్షియల్ కొండ బెదిరింపులు, అలాగే సస్పెన్షన్లో ఉన్న ఆగడాలు. అంటే ముఖ్యంగా సస్పెన్షన్లో ఉంటే కాస్త భయంకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే తప్పు చేస్తే మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం కల్పిస్తుందని భయభ్రాంతులకు గురవుతారు. కానీ ఇక్కడ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి అనాధికార CVTలు బంగారం వ్యాపారం నుంచి లక్షల్లో డిమాండ్. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఘటనలు. 2 నెలలు ఆగండి, ఆ తర్వాత నేనే వస్తా, ప్రతి నెల ముడుపులు ఇవ్వాల్సిందే అంటూ వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి సామ్రాట్గా ముద్రపడిన సబార్డినేట్ కొండపల్లి శ్రీనివాసరావు ACB అధికారులు అరెస్ట్ చేయడానికి ముందు చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంటే ఎంత ధైర్యం! ఒక పక్క అవినీతి చేస్తూనే మళ్ళీ నాకు ముడుపులు అందాల్సిందే, నేనే వస్తా అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 1 టౌన్లో పార్సిల్ కార్యాలయ యజమాని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండగా పట్టుకున్నారు. ఆ కేసులో జైలు జీవితం గడిపిన కొండపల్లి తర్వాత బెయిల్పై బయటికి వచ్చాడు. అంటే తాజాగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న కేసులో ACB అరెస్ట్ చేసింది. అయితే మళ్ళీ జైలుకు పంపింది. కానీ ఈసారి ACB అధికారులకు బంగారం వ్యాపారి కూడా ఫిర్యాదు చేశాడు. రెండోసారి ACB అధికారులు కొండపల్లి శ్రీనివాసరావు అతని సోదరుల ఇళ్లలో సోదాలు చేయడంపై వెనక
అసలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక అధికంగా ఫిర్యాదులు అందడమే కారణం అని తెలిసింది. ఇక కొండపల్లి శ్రీనివాసరావు 24/7 వీధుల్లో ఉండేవాడు. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అంటే ముఖ్యంగా అంటే 24 అవర్స్ అతను సర్వీస్లో ఉన్నట్లుగానే ఎప్పుడు దొరికితే అప్పుడు సొమ్ములు కాజేయడానికి రెడీగా ఉండేవాడు. అయితే ఖచ్చితంగా అయితే ముడుపులు అందాల్సిందే. ఏ పని స్టార్ట్ చేయాలన్నా తనకి తగినట్లుగా ముడుపులు ఇస్తేనే ఆ పని ప్రారంభమవుతుంది. ఇక ఆఫ్ డ్యూటీ అనేది ఎప్పుడూ లేదు, ఎప్పుడూ ఆన్ డ్యూటీనే, ఎందుకంటే ఖచ్చితంగా ముడుపులు అందాలి కాబట్టి. ఎస్ సార్. అయితే మరిన్ని వార్తా విశేషాలు చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్. ఒక తప్పు నీ భవిష్యత్తును చెరిపేయనీయవద్దు. యు డిజర్వ్ సక్సెస్, నాట్ రిగ్రెట్. డ్రగ్స్ నీ డ్రీమ్స్ ను దోచుకుంటాయి. బీ ద బాస్, నాట్ ద లాస్. మన యువతను కాపాడుకునే బాధ్యత మనదే. లైఫ్లో ఎంజాయ్మెంట్కి చాలా దారులు ఉన్నాయి. సే నో టు డ్రగ్స్. మీకంటూ ఒక డ్రీమ్ పెట్టుకోండి. ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి కష్టపడండి. సక్సెస్ ఇచ్చే హై ఏది ఇవ్వదు. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. ఒక హై కోసం నీ లైఫ్ లో చేయొద్దురా. నీ లైఫ్ కి హీరో నువ్వే. డ్రగ్స్ తో కాదు, డిసిప్లిన్ తోనే విజయం నీ సొంతం. లైఫ్ లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండాలి. సే నో టు డ్రగ్స్ టుడే. హై కావాలంటే ఎయిమ్ హై. డ్రగ్స్ కాదు, గోల్స్ తో జయించు. సక్సెస్ కి షార్ట్ కట్ లేదు. లివ్ బోల్డ్, లివ్ ఫ్రీ. సే నో టు డ్రగ్స్. డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్. ఒక తప్పు నీ భవిష్యత్తును చెరిపేయనీయవద్దు. యు డిజర్వ్ సక్సెస్, నాట్ రిగ్రెట్. డ్రగ్స్ నీ డ్రీమ్స్ ను దోచుకుంటాయి. బీ ద బాస్, నాట్ ద లాస్. ఆంధ్ర రాష్ట్రాన్ని గాంజా రహిత రాష్ట్రంగా, మత్తు రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం సెపరేట్గా పోలీస్ శాఖలోనే ఈగల్ అని ఒక సెపరేట్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం గాంజా సాగు రహిత రాష్ట్రంగా రూపొందించుకోవడం మనందరికీ తెలుసు. భారతదేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రంలో గాంజా అనేది సున్నా గాంజా కల్టివేషన్ అనే స్టేజ్కి రావడంతో పాటు గాంజా సప్లై కూడా ఆపాలనే ఉద్దేశంతో అటు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి గంజా కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ ఇక్కడ మనకున్నటువంటి యూత్కి ఎస్పెషల్లీ సరఫరా చేయడం అనే వాటి మీద చాలా పెద్ద ఎత్తున ఉక్కు పాదం మోపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు ఈగల్ డిపార్ట్మెంట్. దీని మీద చట్టాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఒక చట్టం కూడా ఉంది. దాన్ని యూజ్ చేసుకొని ఈ గంజా సరఫరా కానీ డ్రగ్స్ సరఫరా కానీ చేసేవాళ్ళు
వాళ్ళ మీద కేసులు ఆల్రెడీ ఉండి ఇంకా బుద్ధి మానుకోక సరఫరా చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ పెట్టడం జరిగింది. తద్వారా విచారణ లేకుండానే సంవత్సరం పాటు బెయిల్ కూడా లేకుండా వాళ్ళు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. సో ఇంత పెద్ద మొత్తం మీద మన విజయవాడ కమిషనరేట్లో మన సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు సెపరేట్గా 27 పిట్ అండ్ డిపిఎస్ కేసెస్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది. ఒక హై కోసం నీ లైఫ్ లో చేయదురా. నీ లైఫ్ కి హీరో నువ్వే. డ్రగ్స్ తో కాదు, డిసిప్లిన్ తోనే విజయం నీ సొంతం. నందిత శ్వేత 1989 ఏప్రిల్ 30న బెంగళూరులో జన్మించారు. ఈమె భారతీయ చలనచిత్ర నటి, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. కన్నడ చిత్రం నందా లవ్స్ నందిత సినిమాతో శ్వేత తన నట జీవితాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు నందిత అని పేరుతో ఉండడంతో ఆమె పేరునే తన స్క్రీన్ పేరుగా పెట్టుకున్నారు. తర్వాత 2012లో తమిళంలో వచ్చిన అట్టకతి అనే కామెడీ చిత్రంలో నటించారు. 2016లో తెలుగులో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా హారర్ కామెడీ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. 2015లో ఉప్పు కరువాడు, పులి, 2016లో అంజల, ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే చిత్రాలు విడుదలయ్యాయి. 2017 డిసెంబర్లో ఉల్కుతూ చిత్రం విడుదలైంది. కలకలప్పు 2లో అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత కాతిరుప్పోర్, పటియాల్, అసురవాదం మరియు శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్ అనే 2 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈమె తెలుగులో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు అనేక అవార్డులు గెలుచుకున్నారు. ఏప్రిల్ 30న నందిత శ్వేత జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది YK టీవీ. వెల్కమ్ బ్యాక్. ఇక మరిన్ని వార్తలు కూడా ఒకసారి లుక్ వేద్దాం. ఇక ఇప్పుడు చూసినట్లయితే మనం ఆంధ్రప్రభ మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. పని చేస్తేనే పట్టం, ఈగో బేజాలొద్దు అంటూ సీఎం చంద్రబాబు అయితే నిన్న కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ శబాష్ అంటూ ప్రస్తావించడం కూడా జరిగింది. అలాగే మరి ఇంకా ముఖ్య వార్తలకు వచ్చినట్లయితే డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావాలి, ప్రజల ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వద్దు. ఇక కాళ్ళు అరిగేలా ప్రజలు తిరగాల్సిన అవసరం లేదు, మనమైతే అన్ని ప్రభుత్వ సేవలన్నీ ఇక నుంచి ఆన్లైన్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, లేదంటే ఏవైతే ఆన్లైన్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఆన్లైన్ ద్వారానే ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పేసి సీఎం చంద్రబాబు అనేక సార్లు చెప్పడం జరిగింది. నిన్న మరొకసారి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా ఆన్లైన్లోనే ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రతిదీ కూడా. ఎందుకంటే ఒకప్పటిలాగా కాళ్ళు అరిగేలా తిరిగే రాజకీయం వద్దు, ప్రజలకి ప్రతిదీ కంఫర్టబుల్గా ఉండేలాగా చూడాలని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే నేడే 10th ఫలితాలు ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ వెల్లడి. ఎన్నో రోజులుగా 10వ తరగతి పరీక్షలు రాసి పిల్లలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక అయితే ఆ ఉత్కంఠ ఈ రోజు తీరే అవకాశం కనిపిస్తుంది. ఇక నేడే 10th ఫలితాలు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఇక పరీక్షల విభాగం డైరెక్టర్ అయితే ప్రకటన ఇచ్చి స్పష్టం చేశారు, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు తమ యొక్క మార్క్స్ ఏవైతే వచ్చాయో వెంటనే చూసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నట్లుగా కూడా చెప్పారు. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే భారత్కు నో టెన్షన్, యుఏఈ నుంచి నేరుగా చమురు రవాణా. అంటే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి చమురు గురించి అనేక టెన్షన్లు. ఇప్పుడే రీసెంట్గా తెలుగు ప్రజలైతే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఇక డీజిల్ పెట్రోల్ దొరక్క అనేక సార్లు పెట్రోల్ బంకులు బయట వేచి చూసిన ఘటనలు కూడా మనం చూసాం. అయితే మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చమురు రవాణా అనేసరికి కాస్త రిలాక్స్ అనిపించింది. ఇక హర్మూజ్కు ప్రత్యామ్నాయ పోర్టుగా పుజైరా మార్గం, పైప్ లైన్ ద్వారా పుజైరా పోర్టుకు సరఫరా, అక్కడి నుంచే అరేబియా సముద్రం మీదుగా భారత్కు. ఇక తక్కువ ఖర్చు, వేగవంతంగా సరఫరా, బీమా వ్యయాలు కూడా తగ్గేలా అవకాశాలు. ఇక ఒపెక్ నుంచి యుఏఈ వైదొలగడం శుభసూచిక అంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరో విషయం మనం చూసినట్లయితే మంచోడిగా ఉండను, పద్ధతి మార్చుకో, చర్చలకు రా, ఒప్పందం చేసుకో, ఇరాన్కి అయితే ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన మనకు కనిపిస్తుంది. ఇక
గన్ స్లోగన్తో ఏ ఫోటోతో పోస్టు. ఇక హర్మూజ్ దిగ్బంధం కొనసాగింపు, దాడులకు నో. ఇరాన్ ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ట్రంప్ ప్లాన్. ఇక చమురు మంట అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ $120. ఇక 4 ఏళ్ల గరిష్టానికి చేరిన ముడిచరు ధరలు. అలాగే హర్మూజ్ దిగ్బంధనం కొనసాగింపు కూడా ప్రభావం. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక రూపీ డీల రికార్డు స్థాయికి పతనం. తాజాగా 32 పైసలు క్షీణిత. అంటే రూపాయి విలువ అయితే క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఇక డాలర్తో మారకం విలువ 94.85. అలాగే ముడి చమురు ధరల ఎఫెక్ట్ అయితే దీనికి కారణం అన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక ముఖ్యంగా మనం నెక్స్ట్ విషయాలను కనుక పరిశీలించినట్లయితే గ్రామ సీమల్లో పారిశుద్ధ్య విప్లవం. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే గ్రామాల్లో స్వచ్ఛ పదంలో మారుతున్న పల్లెల ముఖ చిత్రం. రికార్డు స్థాయిలో వ్యర్థాల తొలగింపు, చెత్త నుంచి సంపద సృష్టి వైపు అడుగులు, క్షేత్రస్థాయిలో ఫలితాలు. ఒకప్పుడు పల్లెటూరు అంటే చాలు చక్కటి పచ్చటి వాతావరణం, అలాగే ఎక్కడ చూసినా ఆప్యాయమైన పలకరింపులు. కానీ ఇప్పుడు నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే పల్లెల్లో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దర్శనమిస్తుంది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే స్వచ్ఛ పదంతో మారుతున్న పల్లెల ముఖచిత్రం అయితే మళ్ళీ తిరిగి ఒకప్పటి పల్లెలను అయితే మనం చూసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మనం చూసినట్లయితే అద్భుత ఫలితాలు. పారిశుద్ధ్య డ్రైవ్లో నమోదైన గణాంకాలు చూస్తుంటే ప్రభుత్వం ఎంతటి పట్టుదలతో ఉందో అర్థమవుతుంది. 13,351 గ్రామ పంచాయతీల్లో బుధవారం ఏకకాలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక రికార్డుగా మనం చెప్పొచ్చు. అసలే ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల వెంట పేరుకుపోయిన 17,536 టన్నుల చెత్తను తొలగించారంటే క్షేత్ర స్థాయిలో పని ఏ తీరుగా ఉందో మనం చెప్పొచ్చు. ఇక ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే చెత్త తొలగించడం అంటే అది పెద్ద సమస్య. ఏళ్ళకి ఏళ్ళు గడిచినా కనీసం చెత్త తొలగించడం అనేది ఎప్పటికీ జరగని ఒక ప్రక్రియ. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఏకంగా 17,536 టన్నుల చెత్తని తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటే అక్కడ మనం చూడొచ్చు ఎంత మేరకు పల్లెల వైపు దృష్టి పెడుతున్నారు అని చెప్పేసి. ఇక మనం చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ సరఫరా మెరుగు. అయితే నిన్న మొన్నటి వరకు మనం చూసినట్లయితే కాస్త ఎక్కడైనా పెట్రోల్ ఇబ్బంది వాతావరణం చూసుకున్నాం. అంటే 4 రోజుల క్రితం అయితే పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితి. ఆ తర్వాత నిన్న మొన్నట కొన్ని బొంకుల్లో అయితే పెట్రోల్ ఫ్రీ, అంటే మళ్ళీ ఫ్రీ, అంటే ట్రాఫిక్ అనేది లేకుండా ఫ్రీ జోన్లో మళ్ళీ పెట్రోల్ డీజిల్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇవాళైతే అసలు మునుపటి పరిస్థితులు అయితే వచ్చేసాయి. ఇక పెట్రోల్ బంక్లో ఎక్కడ జామ్ అనేది లేదు. అంటే ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి వెహికల్స్ నిలిచిపోయి పెట్రోల్ కాస్త కొట్టించుకోవాలంటే ఏకంగా కిలోమీటర్ల మేర లైన్లు ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడైతే అలాంటిది లేదు. సో ప్రజలు కాస్త రిలాక్స్ అయ్యే పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇథనాల్ తయారీలో నీటి సంక్షోభం. లీటర్ ఇథనాల్ కోసం 10,000 లీటర్ల నీరు. ఇక ఇథనాల్ మిశ్రమ పెట్రోల్కు కేంద్ర ప్రాధాన్యం. భారీ మొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి దిశగా అడుగులు. అలాగే వరి, ముఖ్యంగా మనం చూసినట్టయితే జొన్న, చెరుకు సాగుకు అంతే భారీగా నీరు అవసరం. ముఖ్యంగా కొన్ని పంటలకు నీరు అనేది చాలా ముఖ్యం. ఒకవేళ నీరు లేకపోతే అవి పండించడం కూడా చాలా కష్టం. అందుకని నీటి కొరత సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి నీరు కోసం చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా నీరు అనేది అందుబాటులోకి రావడం అని చెప్పడం చూసాం. మరొక విషయం మనం చూసినట్లయితే రామాలయం వ్యవహారం సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది పిటిషనర్కు ధర్మాసనం ఆదేశం. ఇక అంటే మాట్లాడేందుకు రఘురామకృష్ణంరాజు యత్నం, నిలవరించిన సీజే ధర్మాసనం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడు పెద్దపేటలోని ప్రభుత్వ స్థలాల్లో ఆలయ నిర్మాణం అయితే సింగిల్ జడ్జి వద్ద తేల్చుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అయితే చెప్పారు. ఇక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ అయితే రీసెంట్గా ఆవిడ పదవిని చేపట్టారు. అయితే మనం చూసినట్లయితే న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ చెప్పిన విషయం ప్రకారం మనం చూసినట్లయితే సింగిల్ జడ్జ్ ముఖ్యంగా అక్కడే తేల్చుకోవాలి, కానీ ఆ తీర్పు తను చెప్పలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే న్యాయమూర్తి జస్టిస్ వైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఓ వ్యాజ్యం పెండింగ్లో ఉన్నందువల్ల
ముఖ్యంగా సమాంతరంగా తాము మరో వ్యాజ్యాన్ని విచారించడం సబబు కాదని స్పష్టం చేసింది. ఇక ఏం చెప్పాలనుకున్నా కూడా సింగిల్ జడ్జి వద్దకే వెళ్ళి చెప్పుకోవాలనింది. ఇక సింగిల్ జడ్జి ముందు ముఖ్యంగా ఇంప్లీడ్ కావాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. ఇక తదుపరి పరిణామాలు ముఖ్యంగా ఇందులో ఏం జరుగుతాయో ఇక వేచి చూడాలి. ఇక నెక్స్ట్ మనం సాక్షి న్యూస్ ఒకసారి పరిశీలిద్దాం. ఇవాళ సాక్షిలో ఏ ముఖ్యమైన వార్తలు ప్రచురించారో ఒకసారి చూద్దాం. ఇక సాక్షి పేపర్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇవాళ మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి లుక్ చేద్దాం. ఇక సాక్షిలో మనకు కనిపిస్తుంది బెంగాల్లో హోరా హోరీ. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే తమిళనాడులో మరోసారి స్టాలిన్ సర్కార్ ఖాయం అంటూ కూడా మనకు కనిపిస్తుంది. అంటే మరొకసారి స్టాలిన్ ప్రపంచం సృష్టిస్తారా అన్న ప్రశ్నకైతే ఎస్ అనే సమాధానం వెలువరుస్తుంది. అలాగే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా, అలాగే విజయ్ టీవీకే పార్టీదే ఆధిక్యం అన్న యాక్సిస్ మైహిని, అంటే రకరకాల రిపోర్ట్లు రకరకాల విషయాలను అయితే చెప్తున్నాయి. నిజంగా ఏ పార్టీ అయితే పదవిలోకి వస్తుందని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కేరళలో గద్దె దిగబోతున్న పినరాయి విజయన్, అలాగే కమ్యూనిస్టుల అడ్డాలో ఈసారి కాంగ్రెస్ కూటమికే పట్టం. అలాగే అస్సాంలో మరోసారి కాషాయ ప్రభుత్వం, ఇక పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏ ఖాతాలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీలు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా 1-2 సంచలన అంచనాలతో హోరెత్తాయి. ఎక్కడ చూసినా ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్లో అయితే కాస్త సందడి వాతావరణం నెలకొంది. అంటే కొత్తగా టీవీకే పార్టీ ఎంట్రీ, మరొక పక్క ఏకంగా అధిక పోల్స్, అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒకప్పుడు ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ పెరిగిన దిశగా మనం చూడొచ్చు. అలాగే ముఖ్యంగా మహిళలు యువత ఎక్కువగా ఓటు వేశారు. అలాగే ఈసారి పాలిటిక్స్లో ఒక కొత్త విషయం అయితే నెలకొంది. ఇక ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసిన వెంటనే ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ప్రకటించాయి. కీలకమైన రాష్ట్రం బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ పార్టీకి పరాజయం తప్పదని కొన్ని సంస్థలు వెల్లడించగా, ముఖ్యంగా ఆమె వరుసగా 4వసారి అధికారంలోకి రావటం తథ్యమని చెప్తున్నారు. అయితే ఎక్కడ చూసినా కాస్త హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఎవరు విన్ అవుతారు అనేది అసలు అంచనాకి అందని పరిస్థితి. అలాగే మరో పక్క మనం చూసినట్లయితే మరో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో అధికార డిఎంకే కూటమి స్పష్టమైన మెజార్టీతో మళ్ళీ విజయ్ కేతనం ఎగరవేస్తుంది అంటూ కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇక అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలపడం అయితే, అలాగే ముఖ్యంగా దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రిక్ అయితే ముఖ్యంగా టీవీకే పార్టీ అధిక స్థాయిలో ఈసారి ఓట్లు అనేది సంపాదిస్తుంది. ఓట్ బ్యాంక్ అయితే ఈసారి టీవీకే తన కొత్త స్టైల్ ఎలక్షన్స్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన రిజల్ట్స్తో ప్రపంచం సృష్టిస్తాడు అని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మొత్తానికి అసలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరు పట్టం చేజిక్కించుకుంటారు అన్న విషయం మాత్రం ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. చూడాలి మరి. అయితే వేచి చూద్దాం ఇక ఏం జరుగుతుందో. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదేం రాజకీయం విచిత్రంగా ఉంది అంటూ మనకు కనిపిస్తుంది. ఏపీలో డీజిల్ సంక్షోభంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ప్రజలు ఇబ్బంది పడితే పడని, అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అలాగే అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదనే ధోరణి కాదా ఇది? ఇక రీటైల్ పెట్రోల్ బంకులో సామాన్యులకు డీజిల్ ఇవ్వకుండా బల్క్లో కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం వల్ల ఇంధన కొరత ఏర్పడింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాటలు అయితే కాస్త చర్చనీయాంశంగా మారాయి. అలాగే నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి. ఇక ఈ విషయం గురించి కాస్త చూడాల్సిన విషయం అయితే ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది రెడ్ బుక్ బరితెగింపు అంటే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి మళ్ళీ అక్రమ అరెస్టు. హైకోర్టు వ్యాఖ్యలకు విరుద్ధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకున్న పోలీసులు నోటీసు ఇవ్వకుండానే బెంగళూరులో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి పొద్దుపోయాక కూడా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం వైనం. నార్మల్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారంటే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అయితే మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక కుప్పం పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో బెదిరింపులు, అరెస్ట్ చేయబోనున్న హైకోర్టు నమ్మకాన్ని వమ్ము చేసిన కాకీలు. అంటే హైకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా కస్టడీలోకి తీసుకున్నారని చెప్పేసి మనకి ఇక్కడ సాక్షిలో ప్రచురించిన ఓ ఆర్టికల్ అయితే మనకి దర్శనమిస్తుంది. ఇక నేడు హైకోర్టులో విచారణ
ఏం జరుగుతుందో చూడాలి మరి. ఎస్ అలాగే బెంగళూరులోని ఆసుపత్రి వద్ద గోడ కూలిన ప్రదేశంలో పోలీసులు సహాయక చర్యలు. ఎస్ ఇక మనం చూసినట్లయితే బెంగళూరులో వర్ష బీభత్సం. ఎస్ కొన్ని చోట్ల అయితే వాతావరణం వేడెక్కి అధిక ఉష్ణోగ్రతలతోటి ఎంత ఎండ కనిపిస్తుందంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొక చోట వర్షం బీభత్సం. అంటే వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణం అంచనా వేయటం చాలా క్వశ్చన్ మార్క్గా నిలిచింది. అంటే నిజంగా వాతావరణం ఇలా ఉంటుంది అని చెప్పడం ఒకప్పటిలాగా ఇప్పుడు కుదరడం లేదు. అదే మనం చూసినట్లయితే బెంగళూరులో వర్ష బీభత్సం, ఆసుపత్రి గోడ కూలి 7 మృతి. క్షతగాత్రులను పరామర్శించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇంకా మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటన. ఇక అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, పంతం నెగ్గించుకున్న ముఖ్య నేత. బిగ్ బాస్ కనుసన్నల్లోనే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజింగ్ కమిటీ. త్వరలో కాలేజీ ముఖ్య నేత కుటుంబపరమయ్యే అవకాశం ఉంది. ఇక 2000 కోట్లు విలువైన కాలేజీ కారు చౌకగా సొంతం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ చూడాలి మరి ఇక ఎవరా బిగ్ బాస్ అనే విషయం అయితే కొన్ని రోజుల్లో మనకి తెలిసే అవకాశం ఉంది. ఎస్ ఇక బిందెడు నీటికి బండెడు కష్టాలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లా కుప్పం నగరిలో నీటి కష్టాలు. రోడ్డెక్కిన మహిళలు రాస్తారు. ఒక సమ్మర్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సిందే మంచినీరు. కాబట్టి నీరు తాగడానికి కూడా ఇబ్బంది పడే వాతావరణం కనిపిస్తుంది. ఏకంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లా కుప్పం నగరి ఇలాంటి ప్లేస్లో, అంటే ఎక్కడైతే ఒక మంచి అంటే అన్ని రకాలుగా డెవలప్ అయిన ప్రదేశాల్లో ఇంకా నీటి కొరత ఉందా అనే ప్రశ్న అయితే మనకు కనిపిస్తుంది. ఇక దాని గురించి మనం నెక్స్ట్ వార్తా విశేషాన్ని కూడా చర్చిద్దాం. ఇక పెట్రోల్ దెబ్బకు కూరగాయలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం మరొకసారి చూసినట్లయితే పెట్రోల్ దెబ్బకు కూరగాయలు అంటే మనం చూసినట్లయితే వారం రోజుల్లోనే భారీగా పెరిగిన కూరగాయ ధరలు. ఎస్ ఒకప్పుడు టమాటా చూసుకుంటే కిలో ధర 15 రూపాయలు ఉండేది, లేదంటే 20 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏకంగా 45 నుంచి 55 రూపాయలు పలుకుతోంది. ఎస్ ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా అంటే చూసినా ఇక పచ్చిమిర్చి చూసినట్లయితే 15 నుంచి 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఏకంగా 45 నుంచి 50 రూపాయలు. అంటే ఒక్కసారిగా ధరలు పెరగడానికి కారణం పెట్రోల్ డీజిల్ కొరత. అయితే సామాన్యుడి మీద మొన్నటి వరకు పెట్రోల్ డీజిల్ ఒక భారం వేస్తే ఇప్పుడు ఏకంగా కూరగాయలు కూడా కన్నీటి తెప్పించే విషయంగా మనం చూడవచ్చు. అంటే చంద్రబాబు సర్కారు సృష్టించిన డీజిల్ సంక్షోభంతో సామాన్యులు వెలవెల్లాడుతున్నారంటూ మనకి ఇక్కడ సాక్షిలో కనిపిస్తుంది. ఇక సిండికేట్ కాంట్రాక్టర్లు ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా అంటే అధిక ధరలు పెట్టి అమ్మడం కూడా చూస్తున్నామన్నట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 20 నుంచి 30% పెరిగిన ధరలు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా గూడ్స్ వాహనాలు. ఎక్కడ చూసినా కూరగాయలు అధిక రేటుతో అమ్ముతున్నారు. ఎందుకంటే కేవలం అంటే ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరత సరైన విధంగా ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదు, అందువల్ల ఇప్పుడు కూరగాయల రేట్లు ముఖ్యంగా చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది సామాన్య ప్రజలకే తెలియాల్సి ఉంది. ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఇంధనానికి బంధనం, కొరత లేదంటూనే కోత, సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న సర్కారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోంది. డీజిల్ పెట్రోల్ కొరత లేదంటూ బూటకపు ప్రచారం చేయటం తప్ప బంకులకు సరఫరా మెరుగుపరచట్లేదు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వారం గడిచినా ఇప్పటికీ బంకుల్లో పెట్రోల్ డీజిల్పై పరిమితి కొనసాగుతుంది. అలాగే ద్విచక్ర వాహనాలకు కేవలం 200 రూపాయలకు మించి పెట్రోల్ నింపడం లేదు. ఇక కార్లకు అయితే గరిష్టంగా 10 నుంచి 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు. ఇక అయితే ఆటో డ్రైవర్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకేసారి 2 లీటర్ల డీజిల్ నింపుకొని వెళ్ళొచ్చేలోగా అయిపోతుంది. మళ్ళీ హడావుడిగా బంకుల దగ్గర పరిగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ముఖ్యంగా ప్రయాణం చేసే సమయంలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడే నెపంతో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి చర్యలు అయితే జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం కాస్త చొరవ తీసుకొని మళ్ళీ ఇలా జరగకుండా, అంటే ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కావచ్చు, ఎవరైతే చిరు వ్యాపారులు కావచ్చు, ఇబ్బంది పడే వాతావరణం ఉందో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని కనుక సమస్యను పరిష్కరించినట్లయితే ఇంత ఇబ్బంది పడే వాతావరణం నెలకొనేది కాదు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం చూసినట్లయితే
ఎస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కొన్ని సెటైర్ రాజకీయాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది పరువు మొత్తం డీజిల్లో కాలిపోయిందిగా అంటూ మనకి ఇక్కడ ఒక క్యాప్షన్ కనిపిస్తుంది. పెట్రోల్ కొరతపై చంద్రబాబు లోకేష్లను సామాజిక మాధ్యమాల్లో ఏకి పాడేస్తున్న నెటిజన్లు. అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి ప్రజల నోట్లో మట్టి కొట్టారని తీవ్ర విమర్శలు. అలాగే ఎన్నికల ముందు వారు చెప్పిన మాటల్ని వినిపిస్తూ ప్రస్తుత దుస్థితిపై సెటైర్లు. ఎస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మీకు అమరావతి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ ట్యాక్సులు కడుతున్న రాష్ట్ర ప్రజల మీద లేదు అంటూ మనకి ఇక్కడ బ్రహ్మానందం మేం ఒకటి కనిపిస్తుంది. ఎస్ అంటే ప్రజలు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారంటూ సాక్షి పేపర్లో ఒక కథనం అయితే మనకు కనిపిస్తుంది. అమరావతి కాంట్రాక్టర్లకు బల్క్లో డీజిల్ తరలించడంపై సామాజిక మాధ్యమాల్లో వెలువెత్తిన సెటైర్లు. ఎస్ అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదేం రాజకీయం విచిత్రంగా ఉంది అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మండిపడినట్లు మనం ఇందాక ఆంధ్రప్రభలో చూసాం. మళ్ళీ ఇప్పుడు సాక్షిలో మరొకసారి కనిపిస్తుంది మనకి అదే విషయం. ఎస్ ఇక సాక్షి టీవీ రిపోర్టర్పై హత్యాయత్నం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావుపై బుధవారం అయితే హత్యాయత్నం జరిగింది. ఇక బాధితుడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం సాలూరు మండలం పరిషత్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనంపై అయితే సివిఆర్ రిపోర్టర్ చింతాడ సుబ్రహ్మణ్యంతో కలిసి శ్రీనివాసరావు వస్తున్నారు. ఇక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో వెనుక నుంచి ఓ బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వీరి బైక్ ను ఢీకొట్టారు. రిపోర్టర్ సుబ్రహ్మణ్యంను పక్కకు తోసేసి శ్రీనివాసరావుపై దాడి చేశారు. తల శరీరంపై రక్తం వచ్చేలా కొట్టారు. కాలితో తన్ని పరారయ్యారు. ఇక తీవ్ర గాయాల పాలైన బాధితుడిని స్థానికులు వెంటనే సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పిఎస్సి సభ్యుడు మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజన్న ద్వారా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం చూసినట్లయితే ప్రజల గొంతుకుగా నిలిచే మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఎంతవరకు సరి అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓసారి దృష్టి సారించాలని కోరారు. పోలీసులు తక్షణమే నిందితులను పట్టుకోవాలని అన్నారు. కాగా మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీనివాసరావుకు విజయనగరం ఆసుపత్రికి అక్కడ వైద్యులకి రిఫర్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే రిపోర్టర్పై దాడులు అనేవి అనేకం జరుగుతున్నాయి. నిన్నైతే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ మీద కూడా దాడి జరిగి ఏకంగా ఆ దాడిలో ఆయన మరణించినట్లుగా కూడా చూసాం. ఇవాళ మనం చూసినట్లయితే సాక్షిలో ఒక ప్రచురణ అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక రిపోర్టర్స్ కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన రోజులు వచ్చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు రోడ్డు యాక్సిడెంట్లో అనేక మంది చనిపోతూ ఉన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం సమీపం NH-16 బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా ఎచెర్ల మండలం ఫరీద్పేటకు చెందిన సంచాన సాయి కుమార్, అలాగే దీపావళి గ్రామానికి చెందిన అతని అత్త లావేటి చిన్న తమ్ముడు, అలాగే ఆమె మనవరాలు చిట్టివలస రిత్వికాతో కలిసి బైక్పై ఉదయం విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తూ భోగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ముఖ్యంగా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా లారీ వచ్చి బలంగా ఢీకొనడంతో వారు మరణించినట్లు తెలుస్తోంది. ఇక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే పసిపాపను అనాథ చేసి దంపతులు బలమరణ అంటూ మనకు కనిపిస్తుంది. బెడ్రూమ్లో భార్య, బాత్రూంలో భర్త ఉరేసుకొని ఆత్మహత్య. బాపట్ల జిల్లా రాహూరిపేటలో హృదయ విదారక ఘటన. పసిపాప బోసినవ్వులు కేరింతలతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారి ఏకంగా ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే సముదాయించాల్సిన తల్లిదండ్రులు ఈ లోకాన్నే వీడిపోయారు. ఇక భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఒకరు బెడ్రూమ్లో, మరొకరు బాత్రూంలో ఉరివేసుకొని మరణానికి పాల్పడ్డారు. వారి 13 నెలల పసిపాపను అనాథన చేశారు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావూరుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆర్యవైశ్య వీధికి చెందిన మాచేటి ప్రభాకర్, చెరుకుపల్లికి చెందిన పార్వతి 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 13 నెలల మాన్విత అనే పాప కూడా ఉంది.
ఎస్ ఇక ప్రభాకర్ సాఫ్ట్వేర్ ఉద్యోగంగా ముఖ్యంగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. ఎస్ అంటే ఇంత హృదయ విదారక ఘటన చూసినప్పుడు బాధ కలుగుతుంది. నిజంగా ఆ పసిపాపను అనాథన చేసి తల్లిదండ్రులు తీసుకున్న డెసిషన్ ఏంటో మరి. ఎస్ చూశారు కదా, ఇవి ఇవాల్టి వార్తా విశేషాలు. రేపటి రోజున మరిన్ని వార్తా విశేషాలతో మీ YK న్యూస్ ఛానల్తో వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.